హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాం. మరి ఇండియాలో సినీ ప్రియులంతా ఆగస్ట్ 14 తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ రోజు 2 భారీ చిత్రాలు రిలీజ్ కావడమే అందుకు కారణం. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన కూలీ ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రితిక్ రోషన్లతో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ తెరకెక్కించిన వార్ 2 కూడా సరిగ్గా అదే రోజు విడుదల కానుంది. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఏ చిత్రం విన్నర్ అవుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తిగా నెలకొంది. ఓవైపు కూలీ టీం ప్రమోషన్ లో దూసుకెళ్తుండగా వార్ 2 ప్రమోషన్లు మాత్రం నిరాశపరుస్తున్నాయి. ఎన్టీఆర్ కి ఇది బాలీవుడ్ డెబ్యూ కావడంతో తెలుగు రాష్ట్రాలు మంచి అంచనాలున్నాయి. అందుకే సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సుమారు 80 crores కు తెలుగు థియేటర్లకు రైట్స్ కొనుగోలు చేశారట. అయితే సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న మేకర్ సరైన ప్రమోషన్ చేయకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు నిరాశపరుస్తుంది. నాగవంశీ తన సొంత సినిమాకి కొద్ది వారాల ముందే ప్రమోషన్లు మొదలు పెట్టేశారు. అన్ని మీడియా సంస్థకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. అయితే వార్ 2 విషయంలో మాత్రం ఆయన కూడా ఏమీ చేయలేకపోతున్నారని తెలుస్తుంది. ఇటీవలే బిడ్డ జన్మనివ్వడంతో హీరోయిన్ కియారా అద్వానీ కూడా ప్రమోషన్ కి కాస్త దూరంగా ఉన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ అంచనాలతో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇక్కడ ఎలాంటి హడావుడి కనిపించకపోవడంపై యష్ రాజ్ ఫిలిమ్స్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలు ఫ్యాన్స్ ని మరింత హర్ట్ చేశాయి. ఎన్టీఆర్ ఇంటి ముందు ఓ వాహనం నిలిచి ఉండగా దానిపై వార్ 2లోని రితిక్ స్టిల్స్ తో పాటు నాటుతో మీకు కావాల్సినంత ఇస్తాను, ఈసారి వార్ నేనే గెలుస్తాను అని రాసి ఉంది. ఈ పోస్టర్ కనిపించేలా తన ఇంటి ముందు కిటికీలో నుంచి ఫోటో దిగి ఎన్టీఆర్ దాన్ని ఎక్స్ లో పోస్ట్ చేస్తూ రితిక్ మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చావు, అయితే ఇది ఇక్కడితో ఆగిపోదు, అసలైన వార్ ఆగస్ట్ 14 నుంచి మొదలవుతుంది అని అప్పుడు చూసుకుందాము అని ట్వీట్ చేశారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్ కొందరికి బాగా మండింది. యష్ రాజ్ ఫిలిమ్స్ ని ట్యాగ్ చేస్తూ ప్రమోషన్స్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ చాలా వర్స్ గా ఉందంటూ మండిపడుతున్నారు. అసలు మీకు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ చేసే ఆలోచన ఉందా లేదా అని నిలదీస్తున్నారు. దీనిపై మీ కమెంట్స్ ఏంటో చెప్పండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.